జనసేనకి 10 కోట్ల రూపాయల విరాళం ఏకంగా. ఎవరు? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తను సినిమాల షూటింగుల ద్వారా సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని పార్టీ కోసం ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పార్టీకి రకరకాల ఖర్చులు ఉంటాయి. ఒకటి హెలికాప్టర్లు అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడికెక్కడికి వెళ్ళడానికి, లేదా ట్రాన్స్పోర్టేషన్ బై రోడ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ టైంలో కొంతమంది సిబ్బంది నియమించుకోవాలి. ఇదంతా ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చులే సాధారణంగా పార్టీలకి భారం. చాలామంది పార్టీలు నడపలేకపోవడానికి కారణం కూడా అదే. ఈవెన్ చిరంజీవి ప్రజారాజ్యాన్ని మూసేయడానికి కారణం కూడా అదే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ కార్యాలయం పెట్టడం కానీ ఒక మొండిగానే ముందుకెళ్తున్నారు. తన సంపాదన నుంచి 10 కోట్ల రూపాయలు పార్టీ కోసం విరాళంగా ఇచ్చారు. తద్వారా ఈ అదనపు మెయింటెనెన్స్ ఖర్చులన్నింటినీ కూడా ఎవరి దగ్గర చేజాచకుండా పార్టీ తరపున తీసుకునేటటువంటి ప్రక్రియ చేశారు. మొన్న మధ్యన అదేది బాండ్ల రూపంలో 25 కోట్ల రూపాయల దాకా వస్తే అవి మాకు బాండ్లు వచ్చినా మేము క్యాష్ చేసుకోలేదని పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చెప్తున్నారు. అది ఎంతవరకు ఫ్యాక్టో తెలియదు, బట్ వచ్చినాయి అన్నటువంటిది మాత్రం చెప్పారు. కొన్ని ఛానల్లో వాళ్ళు ఇట్లా చేయలేదని చెప్తున్నారు. కాబట్టి అది పక్కన పెడితే డైరెక్ట్గా తనే విరాళం ఇవ్వడం ద్వారా ఒక మంచి సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.